హలో వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు నేను టెంపరీ హెయిర్ చాక్స్ ట్రై చేయబోతున్నాను. రొటీన్గా ఫస్ట్ టైం మనం అంతకుముందు ట్రై చేయలేదు. సో నేను ఆర్డర్ ఇచ్చిన బ్రాండ్ 12 కలర్స్ నాన్ టాక్సిక్. సారీ, అది బ్రాండ్ కాదు, హెయిర్ వోగ్ కలర్ చాక్, అది బ్రాండ్. సో ఇందులో 12 కలర్స్ ఉన్నాయి అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ నాన్ టాక్సిక్. మనం విచిత్రమైన కలర్లు వేసుకోవాలనుకున్నప్పుడు లైక్ బ్లూ, గ్రీన్, పింక్, యెల్లో వేసుకోవాలనుకున్నప్పుడు మనం ఎక్కువ రోజులు అది ఉంచుకోలేము కదా, ఉంచుకుని పబ్లిక్లోకి వెళ్ళలేము కదా. సో అందుకని టెంపరీ హెయిర్ చాక్స్ కాన్సెప్ట్. సో ఇవాళ నేను ట్రై చేయబోతున్నాను, వర్క్ అవుతుందో లేదో. లెట్స్ ట్రై. ఇన్స్ట్రక్షన్స్: put on old clothing or a hair dressing cape. కొత్తది, ఇట్స్ ఓకే. ఏ సెక్షన్ ఆఫ్ హెయిర్ అయితే కలర్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని వెట్ చేసుకొని డ్యాంపెన్ చేసుకొని, కరెక్షన్, సో డ్యాంపెన్ చేసుకొని దానికి హెయిర్ చాక్ వాడాలి. అండ్ వాడేటప్పుడు ఓన్లీ డౌన్వర్డ్ డైరెక్షన్లో వాడాలి. అప్వర్డ్ డైరెక్షన్లో వాడితే మీ హెయిర్ డ్యామేజ్ చేస్తుందంట. మనది ఆల్రెడీ డ్యామేజ్ హెయిరే కాబట్టి ఈ డైరెక్షన్లో వాడచ్చు. సో మొత్తం చాక్ వెట్ చేసుకుని కలర్ చేసుకున్నాక మనం ఐదర్ హెయిర్ డ్రైయర్తో డ్రై చేసుకోవచ్చు, లేకపోతే న్యాచురల్గా డ్రైకి వదిలేయచ్చు. సో మొత్తం హెయిర్ డ్రై అయిపోయాక అండ్ ఏమంటారు, హెయిర్ స్ప్రేతో కానీ లైక్ స్ట్రైట్నర్తో కానీ కర్లతో కానీ సెట్ చేసుకోవాలి. సో ఇది షాంపూతో కడుక్కుంటే పోతుందంట. సో లెట్స్ గెట్ స్టార్ట్. Nicely packed. Okay, this is how it looks. Look, all the colors. White totally kavali. Hey, no, కొంచెం జూమ్ చేస్తాం, మీకు కనపడుతుంది జుట్టు. ఫస్ట్ ఈ సెక్షన్ ట్రై చేద్దాం. మొహం మీద కాదు, జుట్టు మీద పడు. ఓకే, ఫస్ట్ నేను గ్రీన్ ట్రై చేస్తాను. అండ్ జుట్టుకి అప్లై చేసేటప్పుడు ఓన్లీ డౌన్వర్డ్ స్ట్రోక్స్లో అప్లై చేయాలి, ఎందుకంటే అప్వర్డ్ స్ట్రోక్ చేస్తే డ్యామేజ్ అవుతుందంట హెయిర్. మరి కాన్సెప్ట్ ఏంటో నాకు తెలియదు కానీ. సో స్టార్ట్ విత్ డ్యాంప్ హెయిర్. అయ్యింది, కాకపోతే మొత్తం జుట్టు అంతకి అవ్వలా. జుట్టు కంటే ఎక్కువ నా చేతికి అయింది యాక్చువల్గా. ఓకే, అంత వైబ్రెంట్గా ఏం లేదు. ఏదో అంటిందంటే అంటింది అంతే. చిన్న సెక్షన్స్ తీసుకుంటే అవుతుందా? నేను ఇందాక కొంచెం ఎక్కువ సెక్షన్ తీసుకున్నా. సో ఇది కొంచెం తక్కువ. ఆరెంజ్, సేమ్ వైబ్రెంట్. ఇది కూడా అంత వైబ్రెంట్గా ఏం లేదు. లైక్ నాకు ఏదో హెయిర్ కలర్ వేసుకోవడం రాకుండా వేసుకున్నట్టుంది. అంటే మనకి రాదనుకోండి, అది వేరే విషయం. ఇంకో 2-3 కలర్స్ ట్రై చేస్తాను. ఫేవరెట్ కలర్ హెయిర్కి బ్లూ. ఈ బ్లూ మాత్రం కాదు. ఇవి జుట్టు కంటే మెహందీకి బాగుంటాయి, ఎందుకంటే చేతికి ఎక్కువ ఉంటుంది కాబట్టి. మన జుట్టు పడింది. సో దీన్ని యాక్చువల్గా హెయిర్ డ్రైయర్తోనో లేకపోతే న్యాచురల్గానో డ్రై అవ్వనివ్వాలి. అండ్ ఐదర్ హెయిర్ స్ప్రేతోనో లేకపోతే స్ట్రైట్నింగ్తోనో కర్లర్తోనో సెట్ చేసుకోవచ్చు అంట. బట్ నేను ఇప్పుడు ఏం చేయట్లేదు, ఐ జస్ట్ లీవ్ ఇట్. నాకు బాగా డ్రైగా అనిపిస్తుంది హెయిర్ ఆ చాక్ అప్లై చేసిన దగ్గర. సో ఐ ఫీల్ హెయిర్ డ్యామేజ్ బాగా చేస్తుంది అనిపిస్తుంది నాకు. లైక్ బికాస్ నాకు ఆ ఫీలింగే నచ్చట్లేదు. సో డ్రై అండ్ అది పొడి పొడిగా ఉంది. ఆల్మోస్ట్ అసలు నాకు అక్కడ ఏం అంటలేదు, ఏదో చాలా మైల్డ్గా అంటుంది, విచ్ ఇస్
సమ్టైమ్స్ గుడ్, ఎందుకంటే మనకి లైక్ ఇన్ యువర్ ఫేస్ కలర్ కాకుండా జస్ట్ అట్లా స్లైట్ షేడ్ యాడ్ చేసినట్టు ఉంటుంది. ఇది లైట్ హెయిర్ కలర్స్ మీద ఎక్కువ బాగా వర్క్ చేస్తుంది అనిపిస్తుంది, ఎందుకంటే డార్క్ హెయిర్ మీద కలర్ షో అవటం కొంచెం కష్టం, బట్ లైట్ హెయిర్ మీద లైక్ ఈజీగా కలర్ కనబడుతుంది. సో లైక్ బ్లాండ్ హెయిర్ మీద బాగా కనిపిస్తుంది అనుకుంటున్నా. సో బట్ డార్కర్ హెయిర్స్కే అంత వర్క్ చేస్తున్నట్టు నాకేం అనిపించట్లేదు. యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్స్లో డ్యాంప్ హెయిర్ మీద అప్లై చేసుకోవాలని ఉంది, బట్ నాకు వెట్ హెయిర్ మీద బాగా పనిచేసింది అనిపిస్తుంది. వెట్ హెయిర్ మీద ఆ తడికి కలర్ ఈజీగా అంటుతుంది, ఈజీగా అప్లై అవుతుంది అనిపిస్తుంది. మీరు ట్రై చేస్తే డెఫినెట్గా వెట్ హెయిర్ మీద ట్రై చేయమని సజెస్ట్ చేస్తాను నేను. డెఫినెట్గా మీరు ఏమైనా పాత కొట్టేసుకోండి, ఎందుకంటే ఆ చాక్ నుంచి పౌడర్ రాలి అంత రచరచ అవుతుంది అనమాట. నాకు యాక్చువల్గా కాన్సెప్ట్ చాలా నచ్చింది, బట్ ఐ డోంట్ నో ఇఫ్ ఐల్ ట్రై, ఎందుకంటే నా జుట్టు డ్యామేజ్ చేస్తుందని భయం వేస్తుంది. ఎందుకంటే నాకు ముట్టుకుంటుంటే బాగా డ్రైగా ఆల్రెడీ డ్యామేజ్డ్ హెయిర్ లాగా అనిపిస్తుంది. అది అప్లై చేసిన దగ్గర మీద చోట్ల లైక్ సాఫ్ట్ ఉంది, ఆ ప్లేస్లో మాత్రం డ్రైగా అనిపిస్తుంది. బట్ ఏదో ఒకసారి ఫన్ కోసం లైక్ ఫ్రెండ్స్ అందరూ కూర్చుని ఒక్కొక్కళ్ళు వేసుకుంటా ఫన్ కోసం చేసుకోవచ్చు, కానీ బట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్క్. సో హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా వీడియో ఐడియాస్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్. I will see you in my next video. Bye.